బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు సంబంధించిన ఆర్మీ జవాన్లు చనిపోయారో వారి యొక్క అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ ను బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. సో మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులు ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు అని ఎన్నిసార్లు మనం సాక్ష్యాలతో నిరూపించడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళవన్నీ కూడా కొట్టిపారేస్తూ వస్తున్నారు. మరొక ఆధారం కూడా మనకు లభించింది. ఎవరైతే లష్కరే తోయిబాకు సంబంధించిన చీఫ్ హఫీజ్ సయ్యద్ కి సన్నిహితులుగా ఉన్నారో వీరిద్దరు కూడా ప్రెసెంట్ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఇద్దరు ఆర్మీ ఎవరైతే చనిపోయారో వారి యొక్క అంత్యక్రియలకు హాజరైన దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ ఉగ్రవాదులకు స్పెషల్ ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ విజువల్స్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాక్ ఆర్మీ జవాన్ అంత్యక్రియల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు వాళ్ళకి సంబంధించి స్పెషల్ ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేశారు. అటు ఆర్మీ జవాన్లు పూలదండ పట్టుకొని వస్తుండగా వాటిని జవాన్ మృతదేహంపై పెడుతున్నారు ఉగ్రవాదులు. ప్రజెంట్ మీరు ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. ఎంతమంది ప్రాణాలను తీస్తారు ఉగ్రవాదులు అనగానే. సో వారికి ఆ ఆర్మీకి సంబంధించిన ఇద్దరు కూడా ఎందుకు కలిసే ఉంటున్నారు అని ఎన్నోసార్లు క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. అయినా కూడా వాటన్నిటిని కూడా తోసిపుచ్చుకుంటూ వస్తుంది పాక్ ప్రభుత్వం. ఇప్పుడు మనము వారిద్దరు కూడా ఉగ్రవాదులు అనడానికి, వారు లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ కి అతి సన్నిహితులు అనడానికి పెద్ద సాక్ష్యం అయితే మనకు లభించింది. మీరు ప్రెసెంట్ ఆ విజువల్స్ నే చూస్తున్నారు. మధ్యలో ఉన్న వైట్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు, సో వారి యొక్క పేర్లు రానా మహమ్మద్ అష్ఫక్ అదేవిధంగా హరిస్దార్. ఈ ఇద్దరు కూడా లష్కరే తోయిబాకు చెందిన వీరిద్దరు కూడా ఉగ్రవాదులు. సో వీరు ఆ ఆర్మీ జవాన్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. మనం నార్మల్ గా చూస్తున్నాం, ఎవరైనా విఐపీలు కానీ సీఎం కానీ లేదా పిఎం కానీ ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్పెషల్ గా ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ విధమైన ప్రోటోకాల్ ఏర్పాటు చేసినప్పుడు వారు ముందు నడుస్తూ ఉండగా వీరు వెనకాల వచ్చి ఆ పూలదండను వాళ్ళకి అందుబాటులోకి చేతికి అందించిన తర్వాత ఎవరైతే చనిపోయారో వారి యొక్క పార్థివ దేహం పైన ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి ప్రోటోకాల్ ను ఇప్పుడు ఇద్దరు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఆర్మీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారికి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఒక ప్రోటోకాల్ ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇద్దరు ఉగ్రవాదులకు వీరు ఏ విధంగా ప్రోటోకాల్ ఏర్పాటు చేసి ఎంత అవైలబుల్ గా వారు ఎటువంటి కష్టపడకుండా కూడా చేతికి అందించి ఆ పార్థివ దేహం పైన పెట్టడానికి అనుకూలంగా కూడా అంత వెసులుబాటు కల్పిస్తున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు. సయ్యద్, మీరు కూడా చూస్తూనే ఉన్నారు, పాకిస్తాన్ ప్రభుత్వం అదేవిధంగా ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులు ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు అనడానికి మనకు ఒక పెద్ద సాక్ష్యం అయితే లభించింది. ప్రజెంట్ ఒక ఆర్మీ జవాన్ చనిపోయినప్పుడు వారి యొక్క అంత్యక్రియల్లో ఇద్దరు ఉగ్రవాదులు పార్టిసిపేట్ చేశారు. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. వారికి స్పెషల్ గా ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు. ఏంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? రేఖ, ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసిందో అందులో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అయితే దాని తర్వాత నుంచి పాకిస్తాన్ అసలు రూపం ప్రపంచం ముందర వస్తుంది. ఎందుకంటే చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉగ్రవాదులకు సంబంధించిన టాప్ లీడర్స్, లష్కరే తోయిబా కావచ్చు, జైషే మొహమ్మద్ కి సంబంధించిన టాప్ లీడర్స్ తో పాటు వాళ్ళ అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ అంతటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళ శవపేటిక పైన పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ ని ఉంచడం. ఏ దేశంలో అయినా పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అనేది ఒక ప్రైడ్ లాంటిది. ఎవరైనా ఉన్నత స్థాయిలో పెట్టి చనిపోతే ఆ నేషనల్ ఫ్లాగ్ ని పెట్టడం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ లో మాత్రం నేషనల్ ఫ్లాగ్ అనేది ఇండికేషన్ ఆఫ్ టెర్రర్ లాగా కనిపిస్తుంది. రీసెంట్ గా కూడా ఒక ఆర్మీకి సంబంధించిన ఒక జవాన్ చనిపోతే ఇద్దరు లష్కరే తోయిబాకి సంబంధించిన ఇద్దరు టాప్ కమాండర్స్ రానా మహమ్మద్ అష్ఫక్ అదేవిధంగా హరిస్దార్ వీళ్ళిద్దరు కూడా ఆ ఫ్యూనరల్ అటెండ్ అయ్యి వాళ్ళకు ట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ
ఉగ్రవాదులు అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ముగ్గురు కూడా కలిసిమెలిసి నడుస్తున్నారు. అండ్ ఆల్సో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం గుర్తు చేసుకుంటే ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ తో పాటు పాకిస్తానీ ఆర్మీ, లష్కర్ తోయిబా వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు అని కూడా ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఆల్సో రోజుకు ఒక కొత్త కోణం బయటకు వస్తుంది. ఒకవేళ ఉగ్రవాది చనిపోతే అక్కడ ఆర్మీ కనిపించడం, ఆర్మీతో పాటు ఉగ్రవాద సంస్థకి సంబంధించిన లీడర్స్ కనిపించడం. సో మొత్తం మీద ఆర్మీ దగ్గరుండి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రైమ్ మినిస్టర్ కి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో, ఒక చీఫ్ మినిస్టర్ కి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో, సేమ్ అలాంటి ప్రోటోకాల్ ఇది లష్కర్ తోయిబాకి సంబంధించిన వాళ్ళ లీడర్స్ కి కూడా సేమ్ అదే ప్రోటోకాల్ ఇచ్చి ఈ ఏదైతే క్రిమేషన్ ఉంటుందో అంత్యక్రియలు ఉంటుందో ఆ అంత్యక్రియలు కూడా వాళ్ళు ఓపెన్ గా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేఖ. ఎస్ సయ్యద్, ఇదే విధంగా మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఉగ్రవాదుల చీఫ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున విరాళం అయితే ప్రకటించింది. ఆ విధంగా అంటే ఒకే కుటుంబానికి చెందిన 15 మంది చనిపోయారు కాబట్టి 15 కోట్ల రూపాయలను కూడా ఆ ఉగ్రవాదికి అందజేయడం కూడా జరిగింది. ఇల్లు కూడా నిర్మిస్తాము అంటూ కూడా హామీనిచ్చారు. ఏంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం ఏ విధంగా చూడొచ్చు? ఎప్పుడైతే భారత్ ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఒక కైండ్ ఆఫ్ అంటే కవరింగ్ చేసుకునే పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళు అమాయక ప్రజలను కూడా పాకిస్తాన్ ఒక ఫేక్ ప్రాపగాండా నడిపిస్తూ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వర్షన్ ఏంటి అంటే మేము కూడా ఉగ్రవాదానికి బాధితులమే, పీడింపబడ్డాము, అందుకే మమ్మల్ని ఉగ్రవాద దేశంగా చూడకండి అని చెప్పి ప్రపంచం ముందర కూడా ఒక నాటకం ఆడుతూ కనిపిస్తుంది. సో ఒకవేళ వాళ్ళు ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కూడా ఎక్స్గ్రిషా ప్రకటిస్తున్నాము, చనిపోయింది అమాయక ప్రజలు అంటూ కూడా పాకిస్తాన్ నాటకం అని కూడా ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలా కథనాలు బయటకు వచ్చాయి. సో అది క్రిస్టల్ క్లియర్ గా అయితే హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు ఇంకా ఇతర లష్కర్ తోయిబాకి సంబంధించిన టాప్ కమాండర్స్ కూడా వాళ్ళు బహిరంగంగా ఏదైతే అంత్యక్రియలు జరిగాయో అక్కడికి రావడం, వాళ్ళతో ఆర్మీ వాళ్ళు కలిసి ఫోటోలు దిగడం, అండ్ ఆల్సో వాళ్ళకు లష్కర్ తోయిబా టాప్ కమాండర్ చనిపోయినప్పుడు అంబులెన్స్ వెళ్తున్నప్పుడు కూడా ఆర్మీ వాళ్ళకు సాల్యూట్ కొట్టడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ప్రపంచం ముందర ఒక ఫేక్ ప్రాపగాండా నడిపిస్తూ పాకిస్తాన్ ఇట్లా ఎక్స్గ్రిషా పేరుతో అమాయక ప్రజలు చనిపోయారనే పేరుతో ఒక ఫేక్ ప్రాపగాండా నడిపిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తుందని చెప్పుకోవచ్చు రేఖ. రైట్. ఎస్, అదేవిధంగా సయ్యద్ మనం చూస్తూనే ఉన్నాము. ఐఎంఎఫ్ దగ్గర కూడా కొన్ని ఫండ్స్ని కూడా రిక్వెస్ట్ చేసింది, మాకు ఆర్థిక సహాయం అందించాలంటూ కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు కూడా 1 మిలియన్కి సంబంధించిన కొంత అమౌంట్ కూడా వాళ్ళు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి కూడా దీనిపైనే వాళ్ళు ఖర్చు చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో వాళ్ళ యొక్క ఫండ్ను ఈ విధంగా చేయడాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రైట్, ఇక బిగ్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నారు. పాకిస్తాన్ బండారం అయితే బట్టబయలైంది. అటు ఆర్మీ, ఉగ్రవాదులు ఒక్కటే అనడానికి మరో సాక్ష్యం అయితే లభించింది. పాక్ ఆర్మీ జవాన్ అంత్యక్రియల్లో ఉగ్రవాదులు కనిపించారు. ఉగ్రవాదులకు స్పెషల్ ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను కూడా మీరు బిగ్ టీవీ డిజిటల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎవరైతే ఆర్మీ జవాన్లు ఉన్నారో వారి ఇరువురు కూడా ముందు నడుస్తూ కూడా పూలదండను తీసుకొని వస్తున్నారు. వెనకాల ఆ ఇద్దరు వైట్ డ్రెస్ లో ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఉగ్రవాదులైతే మెల్లిగా వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ పూలదండను ఎవరైతే ఆర్మీ జవాన్ చనిపోయారో ఆయన మీద ఉంచడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దానిపైన మనం చూస్తూనే ఉన్నాము, సీఎం అని రాసి ఉంది. సో ఈ ఇన్సిడెంట్ అన్ని కూడా మనము సాక్ష్యంతో పాటు కూడా చూపిస్తున్నాము. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం సమాధానం చెబుతుంది? సో ఇరువురు కూడా లష్కరే తోయిబాకు చెందిన రానా మొహమ్మద్ అష్ఫక్, అదేవిధంగా హరిస్దార్, ఈ ఇద్దరు కూడా ఉగ్రవాదులు. సో ఈ నెల 8వ తేదీన చనిపోయారు పాక్ ఆర్మీ జవాన్. ఆయన అంత్యక్రియలకు ఈ ఇద్దరు హాజరయ్యారు. ఆ రోజే హాజరయ్యారు ఉగ్రవాద కమాండర్లు. రానా అష్ఫక్ సీనియర్ మోస్ట్ టాప్ లీడర్. ఈయన లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ కు కూడా అత్యంత సన్నిహితుడిగా మెలుగుతుంటారు. హరిస్దార్ లష్కరే పొలిటికల్ వింగ్ జనరల్ సెక్రటరీ. సో వారి యొక్క విధులు ఏంటి అవన్నీ కూడా చెప్తున్నాము. సో వారిరువురు కూడా ఈ అంత్యక్రియలకు హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ సాక్ష్యము ఇప్పుడు వారికి సరిపోతుందా లేదా అనేది కూడా తెలియాలి. అటు పాక్ ఆర్మీ అదేవిధంగా ఉగ్రవాదులు ఇద్దరు కూడా ఒక్కటే అనడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యంగా నిలుస్తోంది.